హైడ్రాలో కొత్తగా 169 పోస్టులు ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం. పలు జిల్లాలకు వైసీపీ అధ్యక్షుల నియామకం. కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా పేర్ని నాని. ఏపీలో 16 మంది ఐపీఎస్ల బదిలీలు. సిఐడి ఐజీగా వినీత్ బ్రిజ్లాల్. బంగాళాఖాతంలో బలహీనపడ్డ అల్పపీడనం. కోస్తాకు సమీపంలో కొనసాగుతున్న అల్పపీడనం. తెలంగాణలో 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్. ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం. జమ్మూ కశ్మీర్లో రెండో విడతలో 56% పోలింగ్ నమోదు. శ్రీమాత వైష్ణోదేవి సీట్లో అత్యధికంగా శాతం పోలింగ్. బాసర ట్రిపుల్ ఐటీలో భద్రత డొల్లా. రాత్రి గోడ దూకి పారిపోయేందుకు విద్యార్థుల యత్నం. ముంబైను ముంచెత్తిన భారీ వర్షం. రోడ్లు జలమయం, వాహనదారులకు ఇక్కట్లు. నేడు జనసేనలో చేరనున్న వైసీపీ కీలక నేతలు. పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరనున్న బాలినేని. రాజన్న సిరిసిల్ల జిల్లా కొదురుపాకకు కేటీఆర్. ప్రాథమిక పాఠశాలను ప్రారంభించనున్న ఎమ్మెల్యే. అక్టోబర్ 4 నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు. ప్రత్యేక దర్శనాలు రద్దు చేసిన టీటీడీ. తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. స్వామివారి దర్శనానికి 8 గంటల సమయం. మంత్రి లోకేష్ రెండో రోజు ఉత్తరాంధ్ర పర్యటన. ఇవాళ విశాఖ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం. జంపింగ్ జపాంగ్లతో వైసీపీ ఉక్కిరి బిక్కిరి. ఇవాళ జనసేనలో చేరనున్న ఉదయభాను, రోసయ్య. రేపు తిరుమలకు వెళ్లనున్న మాజీ సీఎం. శనివారం ఆలయాల్లో పూజలకు పిలుపునిచ్చిన జగన్. నేటి నుంచి ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫెస్టివల్ ఎక్స్పోను ప్రారంభించనున్న సీఎం రేవంత్. భట్టి. డైలీ సీరియల్ ఎపిసోడ్ల జానీ మాస్టర్ కేసు. ఇవాళ జానీ భార్యను విచారణకు పిలిచే ఛాన్స్. నేడు పూణేలో ప్రధాని మోదీ పర్యటన. మెట్రో విభాగాన్ని ప్రారంభించనున్న పీఎం. చిత్తూరు జిల్లా మొగల్ ఘాట్ వద్ద 2 లారీల ఢీ. 2 మృతి, మరో 2కి గాయాలు. హైదరాబాద్ లో మొదలైన ఆపరేషన్ మూసీ. మూసీ నది సౌందరీకరణ పనులు ప్రారంభం. వివాదాస్పదంగా ఎమ్మెల్యే కొలికిపూడి వ్యవహారం. ప్రతిపక్ష నేతలపై శ్రీనివాస్ దుర్భాషలు. లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు. 51 మంది మృతి, మరో 223 మందికి గాయాలు. గన్నవరం భారత్ పెట్రోల్ బంకు వద్ద లారీ కారు ఢీ. 2 మృతి, 3 పరిస్థితి విషమం. తిరుమల లడ్డూపై కొనసాగుతున్న వివాదం. సిట్ టీం ఏర్పాటుపై ఇంకా పూర్తి కాని కసరత్తు. జగన్ టీటీడీకి డిక్లరేషన్ సమర్పించాలన్న పురంధరేశ్వరి. ఆ తర్వాతే శ్రీవారిని దర్శించుకోవాలని ఏపీ బీజేపీ చీఫ్ డిమాండ్. రేపు ప్రజాభవన్ లో ప్రవాసీ ప్రజావాణ ప్రారంభం.
గల్ఫ్ కార్మికులు ఎన్ఆర్ఐల నుంచి వినతుల స్వీకరణ. వివిధ శాఖలపై ఇవాళ చంద్రబాబు సమీక్ష. క్రీడా యువజన సర్వీసులపై సమీక్షించనున్న సీఎం. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో 6వ స్థానానికి రిషబ్ పంత్. దిగజారిన రోహిత్, విరాట్ ర్యాంకులు. తనను చంపేందుకు ఇరాన్ కుట్ర చేస్తోందన్న ట్రంప్. ప్రమాదం పొంచి ఉందని ఇంటెలిజెన్స్ ఆఫీస్ హెచ్చరిక. భద్రాద్రి జిల్లాలో కాల్పుల కలకలం. పునుగుప్ప బేస్ క్యాంప్ పై మావోయిస్టుల దాడులు.